హలో ఎవ్రీబడి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ అవ్వడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంతలా అంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇండియాలోనే కాదు ప్రపంచ పటంలోనే కనిపిస్తుంది. ఏమి చేసైనా సరే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్ని స్టేట్స్ తో పోల్చుకుంటే చాలా ముందులో ఉండాలని చాలా ట్రై చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ ని మారుస్తూ డెవలప్మెంట్ ని కొనసాగిస్తున్నారు. అయితే టాపిక్ లోనికి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, అలానే ఏ పార్టీకి ఎగ్నెస్ట్ కూడా కాదు. ఐఎమ్ న్యూట్రల్ పర్సన్. ఎవరు రూలింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ అవ్వడమే నాకు కూడా కావాలి. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన విషయం మనందరికీ తెలుసు కదా. అయితే 2014లో బైఫ్రికేషన్ అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి బిగ్గెస్ట్ షాక్ ఏంటో తెలుసా? అదే అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ ఛాలెంజెస్. ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ ఆర్థికంగా వెన్నెముకలా ఉండేది. నియర్లీ ఆంధ్రప్రదేశ్ లో 90% ఆఫ్ ఐటీ రెవెన్యూ హైదరాబాద్ మీద డిపెండ్ అయి ఉంది. అయితే స్టేట్స్ బైఫర్కేట్ అవ్వడంతో హైదరాబాద్ తెలంగాణలోకి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోవడంతో ఆంధ్రప్రదేశ్ కి ఫైనాన్షియల్ గా లాస్ అవ్వడంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ కూడా క్రియేట్ అయింది. కొత్తగా ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మ్యాసివ్ రెవెన్యూ డెఫిసిట్ తో స్టార్ట్ అయింది. ఇంకా సరైన రాజధాని అంటూ ఒకటి లేదు. అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫినిష్ అవ్వలేదు. దాని వలన స్టేట్ లో బిజినెస్ పెట్టడానికి కొత్తగా ఎవరు రావడం లేదు. కొత్తగా స్టేట్ ఫార్మేషన్ అవ్వడంతో బిజినెస్ పెట్టడానికి అంత అనుకూలంగా లేదు. అందువలన ఇన్వెస్టర్స్ లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. 2014లో ఎలక్షన్స్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ అంతా రాజధాని మీద ఉంది. సో చాలా ఎక్కువ ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఎంత చేసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజల జీవితంలో ఎటువంటి మార్పులు లేవు. ఎందుకంటే ఆర్థికంగా చాలా వెనకబడి ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు. జనాల్లోకి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇద్దామని 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ గా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యాక కరోనా రావడం, ఎకానమీ కూడా అంత బాగా ఏం పెర్ఫామ్ చేయలేదు. ఏపీ పొలిటికల్ గా స్ట్రాంగ్ ఉన్న ఎకనామికల్లీ చాలా వీక్ అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో తీసుకున్న కొన్ని పొలిటికల్ డిసిషన్స్ పేపర్ మీద బాగున్నా సరే రియాలిటీలో చాలా ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసింది. చాలా అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆగిపోయేవి. కన్స్ట్రక్షన్స్ అన్ని సగంలో ఆగిపోయేవి. సైన్ చేసిన ఎంఓయూస్ అన్ని విత్డ్రా అయ్యాయి. ఇండస్ట్రియల్ పాలసీస్ లో కన్సిస్టెన్సీ లాస్ అయింది. ఫ్రీక్వెంట్ గా డిసిజన్స్ చేంజ్ చేయడం వలన ఇన్వెస్టర్స్ లో చాలా భయం మొదలైంది. ఇంకా మెయిన్ రాజధాని కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 3 క్యాపిటల్స్ ప్లాన్ ల్యాండ్ వాల్యూని చాలా ఎఫెక్ట్ చేసింది. ఇన్వెస్టర్ లో ట్రస్ట్ పోయింది. ఈ 3 క్యాపిటల్ ఫార్ములా పేపర్ మీద బాగున్నా సరే ఇంప్లిమెంటేషన్ అంతగేం లేదు. డెవలప్మెంటల్ డిసిజన్స్ అన్ని వీక్ అయ్యాయి. దిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ టు సేవ్ ఏ స్టేట్ యూ ఫస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ వెంట్ రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ వలన ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిపోయింది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కూడా స్లో అయింది. యూత్ స్టార్టెడ్ మైగ్రేషన్. రియల్ ఎస్టేట్ అంత బాగా పెర్ఫామ్ చేయలేదు. సో కన్స్ట్రక్షన్ జాబ్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అందువలన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. దాంతో పాటు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఎలియన్స్ గా ఫామ్ అయ్యాయి. ఈ ఎలియన్స్ 2024 ఎలక్షన్ విన్ అయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యాక ఫస్ట్ ఏం చేశారంటే ఈ ఇష్యూస్ అన్ని రివర్స్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవ్వగానే ఫస్ట్ ఏం చేశారంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకోరు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. సో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గా హై లెవెల్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ పెంచారు. మా ఆంధ్రప్రదేశ్ ఇందులోనూ తక్కువ కాదు. ఇన్వెస్టర్స్ కి కావాల్సిన స్కిల్, ల్యాండ్ ఉంది. ఇంకా పొలిటికల్లీ స్ట్రాంగ్ గా ఉన్నాం అనే భరోసాని ఇచ్చారు. దాని వలన కొన్ని వారాల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, రెన్యూబుల్ ఎనర్జీ, లాజిస్టిక్ కంపెనీ సిఇఓస్ ని కలిసి డైరెక్ట్ గా డిస్కషన్ కి పిలిచారు. ఇంకా ఫాస్ట్ ట్రాక్ అండ్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ని రీయాక్టివేట్ చేశారు. ఎగ్జాంపుల్, ఎవరైనా సరే ఒక ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలనుకుంటే చాలా డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. లైక్ పొల్యూషన్ కంట్రోల్, ఎలక్ట్రిసిటీ, వాటర్, మున్సిపల్ పర్మిషన్, ఫైర్ సేఫ్టీ, లేబర్ డిపార్ట్మెంట్, జిఎస్టీ, ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. సో ఇన్ని డిపార్ట్మెంట్ కలవాలంటే ఏ ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దామన్నా సరే ఆ ప్రాసెస్ చాలా స్లోగా ఉండేది. ఇంకా చాలా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసేది. ఇంకా ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేది. సో సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా పైన మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరగని అవసరం లేదు. మనం ఒక పోర్టల్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అప్లై చేస్తే అన్ని డిపార్ట్మెంట్స్ ఇంటర్నల్ గా కోఆర్డినేట్ చేసుకుని పర్మిషన్ కొంచెం వేగంగా వచ్చేలా చేస్తాయి. సో ఇలా చేయడం వలన కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ లో మరింత కాన్ఫిడెన్స్ పెంచుతుంది. సిఐఐ, ఎఫ్ఐసిసిఐ లాంటి ఇండస్ట్రీ బాడీస్ ఆంధ్రప్రదేశ్ తో రీఎమర్జ్ అయ్యాయి. సమ్మిట్స్ ప్లాన్ చేశారు. డెలిగేషన్స్ విజిట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ మళ్ళీ ఏపీకి వచ్చాయి. నెక్స్ట్ ది అమరావతిని డెవలప్మెంట్ చేయడం. ఏ రాష్ట్రానికైనా క్యాపిటల్ అనేది వెన్నెముక. ఎందుకంటే సరైన క్యాపిటల్ లేకపోతే ఎలాంటి స్టేట్ అయినా సరే కాన్ఫిడెంట్ గా గ్రో అవ్వదు. సో నాయుడు గారి స్ట్రాంగెస్ట్ స్టెప్ ఏంటంటే అమరావతిని మళ్ళీ రీబిల్డ్ చేసి
వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేయాలి. ఎందుకు అమరావతి ఇంపార్టెంట్ అంటే అన్ని రీజన్స్ కి సెంట్రల్ గా ఉంటుంది. ఇంకా మెయిన్ గా కొన్ని వేల కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇంత అయిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఆ కన్స్ట్రక్షన్ ఆపేసి 3 క్యాపిటల్ ఫార్ములాని తీసుకొచ్చారు. కానీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవర్ లోకి వచ్చి అమరావతిని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్యాపిటల్ బిల్డ్ అవుతుంది. కానీ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ది మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్. ఎప్పుడైతే రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్, ఐటీ పార్క్స్ ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయో అప్పుడే ఒక స్టేట్ ఎకనామికల్లీ డెవలప్మెంట్ అని అర్థం. సో చంద్రబాబు నాయుడు గారు చాలా కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్ ని రీస్టార్ట్ చేశారు. పోర్ట్స్ కడితే చాలా మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. లైక్ షిప్పింగ్, వేర్ హౌస్, లాజిస్టిక్స్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్, హెవీ మ్యానుఫ్యాక్చరింగ్. సో నాయుడు గారు మచిలీపట్నం పోర్ట్, రామయ్యపట్నం పోర్ట్ యాక్టివేషన్, కృష్ణపట్నం పోర్ట్ కనెక్టివిటీ, విశాఖపట్నం పోర్ట్ మోడర్నైజేషన్ మీద ఫోకస్ పెట్టారు. ఇండస్ట్రియల్ కారిడార్స్ విషయంకి వస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ రివైవ్ అయ్యాయి. సో ఈ కారిడార్స్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని అట్రాక్ట్ చేయవచ్చు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ అవుతాయి. గ్లోబల్ కంపెనీస్ తమ యొక్క ప్లాంట్స్ ని ఇక్కడే ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇంకా లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ కూడా వస్తాయి. ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే ప్రెసెంట్ ఉన్న ఎయిర్పోర్ట్స్ ని అప్గ్రేడ్ చేసి కొత్త రూట్స్ ప్లానింగ్ చేస్తే టూరిజం బిల్డ్ అవుతుంది. కార్గో మూవ్మెంట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఐటీ పార్క్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఐటీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు లెజెండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ని ఎలా డెవలప్మెంట్ చేశారు మన అందరికీ తెలుసు. బట్ ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైజాగ్ ని హైటప్ గా చేయాలని అనుకుంటున్నారు. ఇంకా స్టార్ట్అప్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దీని వలన చాలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇంకా రెన్యూబుల్ ఎనర్జీ మీద కూడా ఫోకస్ పెట్టారు. సో రెన్యూబుల్ ఎనర్జీ వలన ఏపీ హాట్స్పాట్ గా మారింది. స్టోరేజ్ ప్రాజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్ ఇంకా సోలార్ అండ్ విండ్ హైడ్రో పార్క్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా కంపెనీస్ చాలా మట్టుగా మనీని రెన్యూబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో బోత్ రిసోర్సెస్ అండ్ పాలసీ సపోర్ట్ కూడా ఉంది. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వలన ఆంధ్రప్రదేశ్ ప్రెజెంట్ కాదు 20 years ఫ్యూచర్ లో ఉంటుంది. నెక్స్ట్ ది బ్రింగింగ్ బ్యాక్ బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టెబిలిటీని తీసుకొస్తే ఎంఓయూస్ మాత్రం మనీని తీసుకొస్తాయి. చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని లక్షల కోట్ల వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మన స్టేట్ లోనికి ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ జియంట్స్ ఎంఓయూ సైన్ చేయడం, ఇంకా లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకోవడం, ఇంకా ఇంటర్నేషనల్ బిజినెస్ డెలిగేషన్స్ ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయడం లాంటివి పెరిగాయి. సెక్టార్ వైజ్ చూసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ లైక్ సోలార్ అండ్ విండ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ కోల్డ్ స్టోరేజ్, ఫార్మా అండ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, వెహికల్స్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్, టెక్స్టైల్, ఫుట్వేర్ లాంటి కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రెడిక్టబుల్ పాలసీస్, ఫాస్ట్ అప్రూవల్స్, స్కిల్డ్ మ్యాన్ పవర్, ఇంకా జియోగ్రఫిక్ అడ్వాంటేజెస్ విత్ పోర్ట్స్ అండ్ స్టేబుల్ లీడర్షిప్. దీని వలన కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. సో జాబ్స్ పెరుగుతాయి. అలా ఎకనామికల్లీ ఆంధ్రప్రదేశ్ రైజ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టెబిలైజింగ్ స్టేట్ ఫైనాన్స్. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కరోనా చాలా పీక్ లో ఉండేది. దాని వలన స్టేట్ కి రెవెన్యూ అంతగేం రాలేదు. సో ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా మటుకు డబ్బులు అప్పు చేసి వెల్ఫేర్ స్కీమ్స్ నడిపించింది. దాని వలన ఎకనామికల్లీ స్టేట్ చాలా డౌన్ కి వెళ్ళిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు రూల్ లోనికి వచ్చిన తర్వాత అప్పులైతే ఉన్నాయి, కానీ అప్పుగా తీసుకున్న ఆ డబ్బుల్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ పైన పెడుతున్నారు. అవసరం లేని ఎక్స్పెండిచర్ ని కట్ చేసి స్టేట్ రెవెన్యూ పెంచడానికి ట్రై చేస్తున్నారు. అప్పుల భారం తగ్గించడానికి ట్రై చేస్తూ కాంట్రాక్టర్స్ కి టైం కి పేమెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే దానివల్ల ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోవు. సో ఇలా చంద్రబాబు నాయుడు గారు తనకున్న ఎక్స్పీరియన్స్ తో స్టేట్ లో డెవలప్మెంట్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఈ పాలిటిక్స్ లో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. బట్ టైం విల్ డిసైడ్ హూ షుడ్ రూల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రూలింగ్ లోకి వస్తే ఇంతకన్నా బాగా డెవలప్మెంట్ చేయొచ్చేమో. ఇప్పుడు నుంచి ఏం అనుకోలేము కదా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండ్ జై హింద్.